లెవెల్లో ఉన్నాను. థ్యాంక్ యూ. మన వాళ్ళు బాగా మోటివేట్ చేస్తారు. ఇంతవరకు మనిషే ఇక్కడ నిలబడినాడు, క్లాప్స్ కొట్టేలా. ఫోటో చూపించే కుదర క్లాప్స్ కొడతా ఉన్నారు. ఆడ వేరే వ్యక్తులు, ఈ వ్యక్తే కదా ఆడ ఉండేది. ఈ వ్యక్తి లైవ్ గా ఉంటే మన వాళ్ళకి అలవాటు కదా మోటివేట్ చేయడం సినిమాలో చూసి. ఓకే, నో ప్రాబ్లం. క్రౌన్ అంబాసిడర్ కంపెనీలో సెకండ్ హైయెస్ట్ రికగ్నిషన్ లో ఉన్నాను. అండ్ ఈ బిజినెస్ లో రావడానికంటే ముందు మాది చిత్తూరు డిస్టిక్ లో పొంగనూరు దగ్గర చిన్న విలేజ్ అనమాట. నాకు అర్థమైంది, ఎవరైతే క్లాప్స్ కొడుతానో ఆ పక్క ఊరు వచ్చినట్లు ఉన్నారు ఇక్కడికి. అంటే ఇంకో విషయం చెప్పనా, ఈరోజు ఒక ఊరు కాదు మంది, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు మన ఊరే అయిపోతుంది ఈరోజు మనకైతే. ఇది నా ఊరు అనుకునే కుక్కలు అంటారు వాళ్ళని. కుక్కలు హిందీలో బాగుంటుంది, ఏమంటారంటే కుక్కల కోసం ఏరియా ఉంటుంది. ఈ ఊర్లో ఈ వీధిలో ఉండే కుక్క ఆ వీధికి పోతే ఏమంటుంది, ఇంకో కుక్క మరుగుతుంది. ఏమని, ఎందుకని నువ్వు నా గల్లీలోకి ఎట్లా వచ్చావంటుంది. అవునా, కుక్క. అదే సింహము పులి వచ్చిందంటే ఎక్కడికి వెళ్తే అదే దాని ఊరు అన్నమాట. అవునా కాదా? అరే అమెరికా వాళ్ళు వచ్చి విదేశాల్లో వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటుంటే మనం ఇంకా నా తాలూకా, నా భాష, నా ఊరు, నా స్టేట్ అని ఇంకా మనకి అవే ఉన్నాయి. ఇంకా అది రాజకీయాల్లోకి పోయే వాళ్ళకి కావాల్సి ఉంది. మనం రాజకీయ బిజినెస్ మ్యాన్ అవ్వడానికి ఎక్కడికి వచ్చాం, నిజమా కాదా? సో చిన్న విలేజ్ అనమాట. 50 ఇల్లే ఉంటాయి మా ఊర్లో. ఇట్లాంటి ఇల్లే మాది, పూరిల్లు, గుడిసిల్లు. ఇట్లాంటి చదువులే చదువుకున్నాం. వాటర్ బాటిల్ తాగేసి ఎవడైతే సైడ్న పడే ఉంటాడో దాంట్లో కిరోసిన్ నింపుకొని వచ్చి చదువుకునే వ్యక్తులు అక్కడి నుంచి వచ్చి, ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మా అమ్మ, నాన్న, భార్య. అండ్ నేను 10వ క్లాస్ చదివిన తర్వాత మా పక్కన ఉండే పౌల్ట్రీ ఫామ్లో సూపర్వైజర్గా, కోళ్ళ ఫారంలో. వేరే ఉద్యోగాలు లేవు, పెద్దదే కదా. కోళ్ళ ఫారంలో సూపర్వైజర్కి వెళ్ళిపోయాను అనమాట. నెలకు 10 గుడ్లు ఇచ్చేవాళ్ళు ఫ్రీగా, మళ్ళీ ఇంకా అది సాలరీ కాకుండా. అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ పని చేసుకుంటుంటే, ఇది నా ఫోటోని అనమాట, కోళ్ళ ఫారం సూపర్వైజర్గా ఉండే ఫోటో. అండ్ అక్కడ పని చేసుకునేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆర్మీ సెలక్షన్ ఉండదు వస్తావా అన్నాడు. ఆయనతో పాటుకి వెళ్ళాను. ఆర్మీలో సెలెక్ట్ అయిపోయాను. మొదటి రోజు ఆర్మీలో కూడా జాయిన్ అయిపోయాను. థ్యాంక్ యూ గాడ్. లంచం లేకుండా మొదటిసారిగానే నేను ఆర్మీలోకి వెళ్ళిపోయాను. అండ్ ప్రౌడ్ మా ఊరంతా, ఎందుకంటే మా ఊరిలో మొదటి గవర్నమెంట్ జాబ్ నాకే వచ్చింది. అరే ఉండేదే 50 ఇల్లు కదా, ఉండేదే 50 ఇల్లు, నాకు వచ్చింది మొదటి జాబ్. మా ఇంట్లో హ్యాపీ. అండ్ ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత బావిలో కప్ప బయట వెళ్తే తెలిసిందనమాట. నేనే పెద్ద ఇది అనుకుంటా ఉంటే, భయ్యా ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద జాబులు ఉన్నాయి, పెద్ద పెద్ద శాలరీలు తీసుకోవచ్చు. ఆర్మీ ఆఫీసర్ అవ్వడానికి 13 సంవత్సరాలు ప్రయత్నం చేశాను, కాలేదు. 2009లో నా లైఫ్లో గ్రేట్ ఇండియాస్ నంబర్ 1 సేమ్ షాప్ నా జీవితంలోకి వచ్చేది 2009లో. నిజం చెప్పనా, ఇలాంటి మంచి వాతావరణంలో నాకు రాలా. మీరు మంచిగా ఏసీ హాల్లో కూర్చొని ప్రొజెక్టర్లో, ఎల్ఈడిలో మీరు ప్లాన్ చూస్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది మీ ల్యాప్టాప్ తీసుకొచ్చి మీ ఇంట్లో ప్లాన్ చెప్పింటారు. సండే వెన్యూకి వెళ్ళి చూసింటారు. నాకు ఎక్కడో అడవుల్లో జాబ్ చేసుకుంటుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మా ఫ్రెండ్ టెలిఫోన్లు విసిగిస్తుంటే ఆయన బాధ తట్టుకోలేకే బిజినెస్లకు వచ్చాను నేను. నాకు తెలిసిన వ్యక్తి మాటి మాటికి విసిగిస్తుంటే ఏమనుకుంటాడో అని వచ్చాను. అది కూడా లాస్ట్లో ఒక డైలాగ్ కొట్టాను, నువ్వు వేస్తే నేను వస్తా, డబ్బు. ఆయన ఏం చూశాడో, థ్యాంక్ యూ గాడ్, డబ్బులు వేసాడు. 6 నెలలు పట్టింది నాకు ఖాతాల్లో కంతుల్లో ఇవ్వడానికి. కొద్దిగా 6 నెలలు రిటర్న్ చేశాను. మొత్తం బిజినెస్ జాయిన్ అయిపోయిన తర్వాత ఆయన చేసిన ఒక మొట్టమొదటి గొప్ప పని ఏం తెలిసిన, జాయిన్ చేయించిన తర్వాత, బిజినెస్ ఇవ్వడమే గొప్ప అయితే, బిజినెస్ ఇచ్చిన తర్వాత నన్ను తీసుకొచ్చి గ్రేట్ మెంటర్ వికాస్ మాగుర్జీ చేతుల్లో పెట్టేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, సేఫ్ షాప్ ఇండియాస్ నంబర్ 1, నో డౌటే లేదు అక్కడ. సేఫ్ షాప్లో జాయిన్ అయిపోతే మనం ఎవరు సక్సెస్ కాము. సేఫ్ షాప్లో జాయిన్ అయ్యి మన చెయ్యి పట్టుకొని నడిపించే వ్యక్తి ఎలా కొన్నాడో వాళ్ళపైన డిపెండ్ అవుతుంది మనం సక్సెస్ అవ్వాలా వద్దా అనేది. హలో. అండ్ ఇంకొక సీక్రెట్ కూడా తెలుసుకోండి, ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషి ఒక అప్లైనే. మీ కింద ఒక 2 ఉంటే కూడా మీరు కూడా ఒక అప్లైనే కదా. నేను మంచిగా తయారవుతా, నా నమ్మి నన్ను వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి. అండ్ నేను ఈరోజు నా లైఫ్లో సర్వస్వం నా మెంటరే వికాస్ మాగుర్జీ. యూపీ నాది ఏపీ. వికాస్ మాగుర్జీ నాకు ఏ సంబంధం లేదు, కలిసి జాబ్ చేయలేదు, ఒక ఊరు కాదు. అయినా కూడా మా గురుజీ టీంలో, ఆర్టీటీలో మా గురుజీ డైమండ్ అయిన తర్వాత మొట్టమొదటిగా నన్ను డైమండ్ చేయించాడు బిజినెస్లోకి వచ్చి.
మా ఊరికి బెంగళూరుకి 2.5 గంట జర్నీ. 2.5 గంట జర్నీ నేను వెళ్ళి బెంగళూరులో కూర్చుంటే సపోర్ట్ చేయడం కోసం అక్కడికి వచ్చాడు. మొట్టమొదటి రికగ్నిషన్ నుంచి తీసుకొని ఈ రోజు మా గురించి పక్కన క్రౌన్ అంబాసిడర్ పెట్టి కూర్చోబెట్టుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు ఒకరికొకరు హెల్ప్ చేసుకోలేరు, నిజమేనా? అన్నదమ్ములు కూడా సహాయం ఉండదు ఒకరికొకరికి. అట్లాంటిది ముక్కు ముఖం తెలియని వ్యక్తి, ఏ సంబంధం లేని వ్యక్తి నన్ను సేవ్ షాప్ లో జాయిన్ చేయించిన రోజు నుంచి తీసుకొని ఈ రోజు కంపెనీలో సెకండ్ హైయెస్ట్ లెవెల్ వరకు తీసుకొచ్చాడనంటే దానికి గుర్తు ఒకటి తెలుసుకోండి మీరు. అంటే దాని సీక్రెట్ ఏమిలో లంచం ఇవ్వాలా, రాజకీయాలు లేదు, రికమెండేషన్ లేదు. ఒకటి చేయాల్సిన పనల్లా మీరు మీ లైఫ్లో ఎదగాలనుకుంటే, మీ ఫ్యామిలీని మీరు ప్రేమిస్తుంటే, మీరు గట్టిగా కష్టపడుతుంటే అబ్బాయిని అట్లాంటి వ్యక్తుల కోసం ఎదుగుతున్నాడు. ఎట్లాంటి వ్యక్తికే హెల్ప్ చేస్తాడు మొట్టమొదటిసారిగా. మేబీ నేను 13 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా లైఫ్లో సక్సెస్ కావాలని తాపాత్రయపడుతుంటే మేబీ బిజినెస్లో నన్ను చూశాడేమో గురూజీ, నాకు సపోర్ట్ చేయడం కోసం బెంగళూరుకి వచ్చాడు. నన్ను ఈరోజు మొత్తం డైమండ్ చేయించాడు. అండ్ 2014లో నన్ను డైమండ్ చేయించాడు, దగ్గరుండి డైమండ్ చేయించాడు మన గ్రేట్ మెంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. ప్రతి వ్యక్తి ఇది డ్రీమ్ లెవెల్ ఉంటుంది సేఫ్ షాప్లో వచ్చిన తర్వాత డైమండ్ కావాలని. అండ్ ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయిందండి. ఫారిన్ టూర్ల గురించి మాట్లాడితే 1 దేశం 2 దేశాలు కాదు, గ్రేట్ మెంటర్స్తో, టీంతో, ఫ్యామిలీతో కలిపి దేశాలు 1 కాదు 2 కాదు, దగ్గర 30 దేశాలు తిరిగి వచ్చామన్నమాట. అండ్ ఈ ఫోటోలు చూస్తే గుర్తొస్తుంది, మామూలుగా మనమందరూ ఈరోజు విజయవాడలో, గుంటూరులో భోజనం తిని రాత్రికి వెళ్ళి తెలంగాణలో డిన్నర్ చేస్తే ఏమని చెప్పుకుంటారు కొంతమంది? నేను ఆంధ్రాలో లంచ్, తెలంగాణలో డిన్నర్ అని కాలర్ ఎగరేస్తారు. నిజమే కదా? మనందరం అట్లాగే చెప్పుకునే, మేము కూడా అట్లే చెప్పుకునే వాళ్ళం. బట్ థ్యాంక్ యూ గాడ్, సేఫ్ షాప్లో జాయిన్ అయ్యి డైమండ్ అవ్వడంతో స్టేట్లు కాదు దేశాలు, 3 పూట్ల భోజనాలు 3 దేశాల్లో చేశామండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆస్ట్రియా దేశంలో చేస్తే, మధ్యాహ్నం లంచ్ స్లోవేకియాలో చేశాము, రాత్రి డిన్నర్ హంగేరీ దేశంలో చేశాము. 3 పూట్ల భోజనాలు ఒకే రోజులో 3 దేశాల్లో చేసే గ్రేట్ ఛాన్స్ మన సేఫ్ షాప్ మన మెంటర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఈ ఫోటో చూస్తే గుర్తొచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి ఐస్ కురుస్తుంది మంచు, అక్కడ ఫోటో తీసుకుంటాము. ఆ ఫోటో చూసిన తర్వాత గుర్తొచ్చింది. అండ్ ఫ్యామిలీతో పాటుగా, టీంతో పాటుగా అన్ని దేశాలు తిరిగి వచ్చాము. రీసెంట్లీ టర్కీకి వెళ్ళొచ్చాము. టర్కీ కాకుండా ప్రాగ్వే, రష్యా, బుడాపెస్ట్, మాడ్రిడ్, పటాయా, స్లోవేకియా, మాస్కో, పీటర్స్బర్గ్, సల్జ్బర్గ్, ఆస్ట్రియా, వియన్నా, రష్యా, సెయింట్ పీటర్స్బర్గ్, 1 కాదు 2 కాదు, స్పెయిన్, బ్యాంకాక్ అయితే 1 కాదు 30 సార్లు కంటే ఎక్కువ వెళ్ళి రావడం జరిగింది ఒకే దేశానికి. ఎందుకంటే టీం వెళ్ళిన ప్రతిసారి వెళ్ళాల్సి వస్తుంది. బ్యాంకాక్ అండ్ బార్సిలోనా, కోళ్ళ ఫారంలో కోళ్ళు మేపే వ్యక్తి ఈరోజు టైగర్ను పట్టుకొని కూడా నడిపించగలుగుతున్నారు త్రూ సేఫ్ షాప్. థ్యాంక్ యూ. అండ్ స్విట్జర్లాండ్, ప్యారిస్ అయితే 1 కాదు, అవి కూడా 2 సార్లు విత్ ఫ్యామిలీ. టాప్ ఆఫ్ యూరప్ ఖండంలోకి వెళ్ళి అత్యంత హైట్ ప్లేస్ జంఫ్రో, అక్కడి ఫ్యామిలీతో సహా, టీంతో సహా, మెంటర్స్తో కలిసి వెళ్ళి రావడం జరిగింది ఫ్యామిలీతో. అండ్ ఫ్యామిలీ పని ఒక ట్రిప్ అయిపోయిన తర్వాత 2వ ట్రిప్కి సూట్ కేసు ప్యాక్ చేయడమే ఫ్యామిలీ పని. అలిసిపోతారు. కొత్త ఇల్లు కడుతుంటే మేడం అంటుంది సూట్ కేసుల కోసమే ఒక రూమ్ కట్టించు కదా. ఈ వింటర్ క్లోత్స్ అంతా కొంటాము, మన ఊర్లో వేయలేము అవన్నీ. అక్కడ అవన్నీ కొన్నప్పుడు కాబట్టి సపరేట్ రూమే కావాలంట. గ్రేట్ సేఫ్ షాప్, ఇన్ని దేశాలకు వెళ్ళి వచ్చాము. ఈఫిల్ టవర్, ప్యారిస్. ఈ నాగార్జున సినిమా చూసిన తర్వాత ప్రతి వ్యక్తికి అక్కడికి వెళ్ళాలని ఉంటుంది. ఎక్కడికి? ఈఫిల్ టవర్ పైన వెళ్ళాలని ఉంటుందా లేదా? ఆయన భార్యని తీసుకెళ్ళాడు, మనం ఎప్పుడు తీసుకెళ్తామని అనుకుంటే మేము కూడా ఫ్యామిలీతో సహా ఈఫిల్ టవర్ ఎక్కి, ఈ ఫోటో ఈఫిల్ టవర్ పైన తీసిన ఫోటోనే. మీకు కూడా ఈఫిల్ టవర్ పైన ఫోటో తీసుకోవాలనుందా? ఈఫిల్ టవర్ 1 కాదు 2 సార్లు వెళ్ళొచ్చాము. అండ్ ఇప్పుడే రీసెంట్గా లండన్ వెళ్ళొచ్చాము. లండన్ ఈ పిల్లలు చిన్నప్పుడు ఈ రైమ్ పాడతారు. ఏం రైమ్ అది? లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్. హలో, ఎంతమంది పిల్లలు పాడతారు? జీవితంలో పాడడమేనా, ఎప్పుడైనా చూపించాలా వాళ్ళకి? హలో, మాకు కూడా ఆశలు లేకుండా ఉండే. థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ మెంటర్, థ్యాంక్ యూ సిస్టమ్. అండ్ ఈఫిల్ టవర్ కాకుండా లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ మేము లండన్కి వెళ్ళి వచ్చాము, పిల్లలతో సహా చూపించొచ్చాము. లండన్లో కంపెనీ ఫ్రీగా ఇచ్చే 5 స్టార్ హోటల్ స్టే చూడొచ్చు. ఇవన్నీ చూసి వచ్చాము. స్కాట్లాండ్ కూడా వెళ్ళొచ్చాము. చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసుకుంటారు. మాల్దీవ్స్ వెళ్ళొచ్చాము అంతకుముందు.
మాల్దీవ్స్లో మొత్తం ఫ్యామిలీతో సహా వెళ్ళి రావడం జరిగింది. ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి. మీరు కూడా తిరగాలనుందా? మీరు కూడా ఎంజాయ్ చేయాలనుందా? బరువులు మోయాలనుందా మీకు కూడా? హలో, బరువు మోయాలా? మరీ ఎక్కువ అనుకుంటే దొరిలించవచ్చు ఇట్లా బీచ్లో పెట్టి. బట్ ఓవరాల్ బరువు మోయాలనుందా? ఎంతమందికి బరువు మోయాలనుంది? ఏ బరువు? ఏ బరువు? ఫ్యామిలీ బరువు బాధ్యతలు మోయండి ఫస్ట్. హలో, ఆ తర్వాత ఫ్యామిలీని కావాలంటే జేసీబీ తీసుకోవచ్చు కూడా, సపోజ్ ఓవర్ అయితే వెయిట్ అయితే. బట్ బరువు బాధ్యతలు మోయండి. ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బ్రదర్గా, సిస్టర్గా కొన్ని బాధ్యతలు ఉన్నాయా లేవా? ఆ బాధ్యతలు మొట్టమొదటి తీసుకోండి. ఒక విషయం మాత్రం షూర్ చెప్తాను, ఉద్యోగం చేస్తుంటే ప్రతి బాధ్యతలు మనం పూర్తి చేయలేము. ఒక తల్లిగా, ఒక తండ్రిగా బాధ్యత నెరవేర్చలేకుండా పోతున్నాం. థ్యాంక్ యూ సేఫ్ షాప్. ఈరోజు సేఫ్ షాప్లో బాధ్యతలు, ఫ్యామిలీ బాధ్యతలు తీసుకుంటే ఈరోజు ఫ్యామిలీని కూడా మోయొచ్చు. ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ వీళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతుంటారు ఇద్దరు చెప్పండి. అచ్చా, మా డాడ్ మీటింగ్ చేస్తుంటాడు, అది కాదు మాట్లాడుతుండేది. థ్యాంక్ యూ గాడ్, డైమండ్ కడుపులో పుట్టాం మేమిద్దరు. హలో, ఆ పక్కింటోడి పిల్లలు చూడు ఎంత కష్టపడుతున్నారో. హలో, థ్యాంక్ యూ గాడ్, డైమండ్ కడుపులో పుట్టాము, ఎంత అదృష్టవంతులని ఫీల్ అవుతున్నారు. మీరు కూడా మీ పిల్లలకి అదృష్టాన్ని కల్పించాలనుకుంటున్నారా? సేమ్ షాప్లో వెళ్ళని దేశం. నేను డైమండ్ అయ్యేంత వరకు ఒక దేశం తిరగలేదు, పాస్పోర్టే లేదు. డైమండ్ అయిన తర్వాత 30 దేశాలు తిరిగి వస్తే వీడు ఒకడు 3వ క్లాసులో, ఒకడు 7వ క్లాసులో ఉన్నాడు. ఒకటి కాదు 2 పాస్పోర్ట్లు కంప్లీట్ అయిపోయాయి వీళ్ళవి. ఇది సేఫ్ షాప్ పవర్. ఒక వ్యక్తి కష్టపడడానికి నిర్ణయం తీసుకుంటే ఆయన పైన డిపెండ్ అయిన మొత్తం ఫ్యామిలీ అండ్ ఆయన పైన డిపెండ్ అయిన మొత్తం టీమ్ ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. ఇది బిజినెస్లో ఉండే పవర్. మీరు కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే మీ ఫ్యామిలీ బాగుపడుతుందేమో. మీ భార్య పిల్లలు అంతే, అన్న తమ్ముడు అమ్మ నాన్న కూడా కాదు. ఈ బిజినెస్లో ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలని నిర్ణయం తీసుకుంటే అతను నమ్మి అతనితో నడిచే ప్రతి వ్యక్తి సక్సెస్ అవుతారు. అండ్ ఎన్నెన్నో దేశాలు తిరిగి వచ్చారు. రష్యా కంట్రీకి వెళ్ళి వచ్చినప్పుడు రష్యన్ ఆర్మీతో కలిపి తీసుకున్న ఒక చిన్న వీడియో క్లిప్ అని మాతో మొత్తం టీంతో, మెంటర్స్తో, ఫ్యామిలీతో వెళ్ళొచ్చినవి. అండ్ అవి కాకుండా మీకందరికీ ఒక గ్రేట్ ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ మార్చ్ నెలలో, మార్చ్ 2026లో మనందరికీ మొట్టమొదటి విదేశీ యాత్ర ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఏషియన్ కంట్రీ సింగపూర్, మలేషియా స్టార్ క్రూజ్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది. మీరు మీ ఫ్యామిలీతో, మీ టీంతో కలిపి 3 దేశాలు తిరిగి రావచ్చు అనమాట. సింగపూర్, మలేషియా స్టార్. ఎంతమంది రావాలనుకుంటున్నారు? వస్తారా? ఫ్యామిలీ దృష్టిలో విజేతగా నిలబడతాం. ఫ్యామిలీ దృష్టిలో విజేతగా ఉంటే ఆటోమేటిక్గా జీవితంలో సక్సెస్ అవుతాం. ఇది ఏం చేస్తే వెళ్ళొచ్చు అంటే మన గ్రేట్ సేఫ్ షాప్ ఇంకొక ఆఫర్ ఇచ్చిందండి. పాస్పోర్ట్ టు ప్యారడైజ్. ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక టార్గెట్ ఇస్తుంది. ఇంతకుముందు విదేశాల గురించి మాట్లాడాను, అది వేరే. 4వ ర్యాంక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ర్యాంక్కి ఒక్కొక్క ఫారిన్ టూర్ ఉంటుంది, ఫ్యామిలీతో సహా వెళ్తారు. బట్ ఇక్కడ అదే 3 నెలల పీరియడ్లో మనకి చూడండి 10 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది, 15 జనవరి వరకు. అంటే 3 నెలలకు ఒకసారి ఫారిన్ టూర్ ఉంటుంది. సీను 3 నెలలకు ఒకసారి ఫారిన్ టూర్ ఉంటుంది. ఈ 3 నెలల గ్యాప్లో మనం కన్నా ఇంత బిజినెస్ వాల్యూమ్ కంప్లీట్ చేశామంటే రావాల్సిన డబ్బు, పేర్ ఇన్కమ్ డబ్బు వచ్చింది, ర్యాంక్ ఇన్కమ్ డబ్బు వచ్చింది, బోనస్ డబ్బు వచ్చింది. అవి కాకుండా ఈ 3 నెలల పీరియడ్లో ఇంత బిజినెస్ వాల్యూమ్ చేశామంటే గ్రేట్ సేఫ్ షాప్ బ్యాంకాక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపిస్తారు మన గ్రేట్ సేఫ్ షాప్ మనకి. వీళ్ళు కష్టంగా ఉంది అట్లా ఫారిన్ పోవడానికి, మన వాళ్ళు క్లాబ్స్ కొట్టడానికి. ఇది ఎక్స్ట్రా ట్రిప్ అండి. ఇదే పాయింట్స్తో ర్యాంక్ కంప్లీట్ చేస్తే అక్కడ ఒక ఫారిన్ టూర్ ఉంటుంది. సపోజ్ ఈ పీరియడ్లో కూడా ఆ పని జరిగిందంటే ఇంకో ఫారిన్ టూర్ కూడా ఫ్రీగా పంపిస్తుంది మన గ్రేట్ సేఫ్ షాప్. ఇవి గెలవడం ద్వారా కూడా ఎలాగ వెళ్ళొచ్చు సింగపూర్, మలేషియా అనేది మీ గ్రేట్ మెంటర్స్ మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు చెప్తారు. ఈరోజు హ్యాపీ ఫ్యామిలీ బిజినెస్ సక్సెస్ అవడంతో అండ్ సేఫ్ షాప్ ఎన్ని అవార్డు అండ్ రివార్డులు ఇచ్చిందో అన్ని రివార్డు తీసుకున్నాం. కోహినూర్ అవార్డు అని పెట్టింది, తీసుకున్నాం. అండ్ ఇంకో విషయం తెలుసా, నా మొట్టమొదటి కారు మహీంద్రా XUV వచ్చింది మా ఇంటికి. రైట్, అంతకుముందు నా దగ్గర ఉండేది ఏం తెలిసిన బాడీకి సైకిలే. ఎంతమంది బాడీకి సైకిల్ దొక్కేవాళ్ళు? రూపాయి పెట్టి గంట సేపలు బాడీకి సైకిల్ చేతులు లేపు బాడీకి సైకిల్ దొక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వావ్, గ్రేట్. అందరూ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు అందరూ. నేను ఇంకా వీళ్ళు మాట్లాడకుండా సైలెంట్గా డీసెంట్గా కూర్చుంటే వీళ్ళు పెద్ద ముఖేష్ అంబానీ ఫ్యామిలీ అనుకున్నాను అనమాట. అంటే మనము అందరూ ఒకటే అయితే
ఒకే బ్యాక్గ్రౌండే. Yes. ఒకరిద్దరైనా సిగ్గుగా చేతులు లేకుండా ఉంటారు. బాడీకి సైకిల్ కాదు, బాడీకి సైకిల్ నుంచి నేరుగా 2 వీలర్ రాలేదు మా ఇంటికి, 4 వీలర్ మహీంద్రా ఎక్స్వీ వచ్చింది. ఈరోజు మహీంద్రా ఎక్స్వీ తర్వాత 1.5 కోటి రూపాయలు మర్సిడీస్ బెంజ్ వచ్చింది. థ్యాంక్ యూ. నేను ఈ కార్లు ఫారిన్ టూర్లు చూపించి ఆదాయం చూపించి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి బిజినెస్లకు తీసుకురావడానికి ఇక్కడ ప్లాన్ చెప్పలేదు. అట్రాక్షన్ అనుకుంటే మీరు జాయిన్ అవ్వద్దు, జాయిన్ అయిన వాళ్ళు పని చేయొద్దు. ఇక్కడ చూపించిన ఉద్దేశం ఏం తెలుసా? బయట ప్రపంచంలో ఇల్లు, కారు, ఫారిన్ టూర్లు చూపిస్తే ఏమంటారు? ఈ మనిషి సక్సెస్ అంటారు. సేఫ్ షాప్లో సక్సెస్ డెఫినేషన్ మార్చేసింది. మీ దగ్గర ఎన్ని ఇల్లు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని విదేశయాత్రలు ఇచ్చారు, అది కాదు గొప్ప. ఇక్కడ మీకు వచ్చిన సక్సెస్ మీ టీంలో ఎంతమందికి ఇప్పించారు, అప్పుడే మీరు సక్సెస్ అంటారు. ఈరోజు ప్రౌడ్గా ఉంది చెప్పడానికి, ఇక్కడ కూర్చున్న లీడర్స్ దగ్గర ప్రతి బ్రాండ్ కార్ ఇక్కడ ఉన్నది అవైలబుల్. మర్సిడీస్ వాళ్ళు ఉన్నారు, ఆడి కార్ల వాళ్ళు ఉన్నారు, BMW ఉన్నారు, రేంజ్ రోవర్ ఉన్నారు, జగ్వార్ కార్లు, ప్రతి బ్రాండ్ ఇక్కడే ఉంది, ఈ హాల్లో ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ గురు, జిత్నా బడా బిజినెస్ దియా. ఈరోజు బయట ప్రపంచంలో ఎక్కడ ఉన్నది ఫెసిలిటీ? ఒక బ్రాండ్ కాదు, బయట కంపెనీలో ఎక్కడో ఎవరో చూపించుకుంటారు. ఈరోజు ప్రౌడ్గా ఉండే ఇదే హాల్లో ఈరోజు ప్రతి బ్రాండ్ కారు వాడే లీడర్స్ ఇక్కడ మీ మధ్యన ఉన్నారు. వాళ్ళే రోజు మీకు వచ్చి గైడ్ చేస్తున్నారు. బట్ మనకేమవుతుందంటే రోజు వాళ్ళు మన దగ్గరకు వచ్చి హెల్ప్ చేయడంతో తక్కువైపోతున్నారు కొంతమందికి. ఈ వ్యక్తి పలానా ఊరోడు కదా, మా అప్లైన్ కదా, నాతో ఫోన్ కూడా చేస్తాడు భయ్యా నాకు ఆయన అని చెప్పి తక్కువగా అంచనా వేయకు. ఇట్లాంటి గ్రేట్ లీడర్స్ సక్సెస్ అంటే మనకు రావడం కాదు, మన ద్వారా ఎంతమందికి ఇప్పించామని అనమాట. వీటన్నిటికీ కారణం ఏం తెలుసా? నేను ఇంతవరకు చెప్పినట్టుగా ఆన్లైన్లో కొన్ని ప్రొడక్ట్లు కొనుక్కున్నా, www.safeshopindia.com ద్వారా. ఆ కొన్న వస్తువులు మా ఇంట్లో స్టాక్ చేసుకొని అమ్మడానికి కాదు, ఇవి నేను వాడుకోవడానికి మా ఇంట్లో వాడుకుంటున్నాం. అండ్ ఈ ప్రొడక్ట్ కార్నర్ గురించి మాట్లాడాలంటే వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. ఒక వస్తువు